వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల గ్రామ నివాసులైనటువంటి పెదబుజ్జిరెడ్డి, చినబుజ్జిరెడ్డి, సుందరరామిరెడ్డి అనే వీరు నెల్లూరు పాత ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అదే గ్రామంలో వీరికి సంబంధించిన 4 ఎకరాల 20 సెంట్లు భూమి ఉన్నట్టు, వీరు బ్రతుకుదెరువు రీత్యా నెల్లూరు నగరంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఆ గ్రామ నివాసి అయినటువంటి హరిశ్చంద్రారెడ్డి, ఆయనతో కలిసి ఎస్టీ మహిళ వీరిద్దరూ కలిసి మాకు సంబంధించిన పొలంలో రేకుల షెడ్ నిర్మించుకొని ఉండగా అది ఆ గ్రామస్తులు మాకు తెలియపరచడంతో మేము వెళ్లి చూడగా వాళ్ళు రేకుల షెడ్ నియమించున్నారు. ఈ విషయంపై మేము రాపూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వచ్చి వారిని హెచ్చరించినప్పుడల్లా తీసేస్తాం సార్ అని చెప్పడం, తరువాత పోలీసు వారు ఈ విషయాన్ని పట్టించుకోవడం మానివేశారు. కావున ఈ పత్రికా ప్రకటనలు, మీడియా ప్రకటనలు చూసైనా పై అధికారులు స్పందించి మా పొలాన్ని మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని వారు తెలియజేశారు. అటుపక్క 36 సెంట్లు మిగిలింది, ఇటుపక్క పొలం మిగిలింది. ఆ 36 సెంట్లో ముగ్గురు 3 భాగాలు పంచుకున్నాం. మేము ముగ్గురు అన్నదమ్ములు, పెదబుజ్జిరెడ్డి, చిన్నబుజ్జిరెడ్డి, సుందరరామిరెడ్డి. ఇలా పంచుకుంటే పంచుకున్న దాంట్లో సరే ముగ్గురు పంచుకొని ఎవరెవరి తోళ్ళు చూసుకుంటున్నారు. ఈలోగా మా బాబాయ్ బాగా లేకుండా వచ్చేసి ఊరికి వచ్చి మేమందరం నెల్లూరులో ఉంటాం. మా పని రీత్యా వర్క్ చేసుకోవాలి కదా, వచ్చే పొలంలో మాకు సరిపోవట్లేదు. మేము ఇక్కడికి వచ్చి అందరం పని చేసుకుంటూ వచ్చాం. అయితే ఈలోగా ఈయన ఏడుంటా ఉంటే ఆయనకి హార్ట్ బాగాలేకుండా వచ్చేసి నెల్లూరుకి వచ్చారు. మా కాడ ఉంటున్నాడు. ఈలోగా ఒక అతను వచ్చేసి తడికిలేసి పెట్టుకో ఉంటాడు, హరిచంద్ర అంటే అతను అక్కడ నుంచి పెట్టున్నాడు. ఆయనతో పాటు ఒక అమ్మాయిని, ఎస్టీ ఒక అమ్మాయిని పెట్టుకొని, ఒక ఆమెని పెట్టుకొని ఉంచి, ఆమె అడిగినప్పుడు ఆడికి వచ్చినప్పుడు తీస్తున్నాం ఫస్ట్ అన్న. నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా అడిగితే మేము మీ చేత నుంచి చేసుకుంటున్నాం, ఇట్లా కాదని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చాడు కదా, తీసేయండి అంటే తీసేస్తాను సార్ అన్న. ఎన్ని రోజులు అంటే 10 రోజులు గడువు. సరే అని 10 రోజులు ఉన్నాయి, తీస్తారండి మీరు వెళ్ళండి అన్నారు. సరే మా పాటికి మేము వచ్చాము. మళ్ళీ ఈయన రెస్ట్ తీసుకోవడానికి వచ్చాడు. అది వచ్చాడు దాన్ని అట్టంటే పెట్టి ఇంకొకరు పెద్ద తరికలు పెట్టి దాని లోపల నైటే గోళ్ళ గట్ట చేసి రేకులు వేస్తారు పెద్దదిగా. మాకు ఊరోళ్ళు ఉదయం తెల్లారు ఫోన్ చేశారు, మీ స్థలంలో ఇటు కట్టేశారు, మీరేం తీస్తారని చెప్పి చెప్పారు. వాళ్ళు చూస్తే ఇలా చేశారు. వచ్చి అడిగితే మా మీద ఇంకా గొడవ మొదలుపెట్టారు. ఇంక మీ మీద వచ్చేసి STS కేసు పెట్టేస్తాం, మీ చేతనం చేసుకోకుండా చెప్పాను. ఫస్ట్ మేము పోయి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చేసి మళ్ళీ వచ్చి అడిగారు, ఏందా ఇలా చేస్తామని చెప్పాను. చేస్తానంటే మా మీదే మళ్ళీ వాళ్ళు పోయి మమ్మల్ని తిట్టారు, కొట్టారని చెప్పి కంప్లైంట్ పెట్టారు. ఎట్లా తిట్టారు, ఎలా అయింది ఏమంటే అప్పుడు SI అడిగాడు. అడిగితే సాక్షి ఏమైనా ఉందా, మిమ్మల్ని వాళ్ళు పలానా తిట్టారు అని చెప్పాను. మొహం తెల్లగా పెట్టాడు. తర్వాత అదేం లేదని చిన్న కంప్లైంట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళు అడిగారు, తీస్తామని చెప్పాను. అది అట్టానే ఆగిపోయింది. నేరుగా వచ్చేసి కలెక్టర్కి 6 సార్లు 7 సార్లు పెట్టాం. మళ్ళీ మొన్న మధ్య కూడా ఇచ్చాం. ఇస్తే వచ్చేసి ఆర్డీఓ గారు చెప్పారు. ఆర్డీఓ గారు వచ్చేసి MRO గారు చెప్పారు. MRO గారు వచ్చేసి పోలీస్ స్టేషన్ వాళ్ళకి వచ్చేసి ఒక లెటర్ పంపించాం, మాకు 12 రోజులు తీయాలని. నేరుగా వచ్చారు. వచ్చి MRO గారు వచ్చేసి అంతా చూసి తీయండి అయ్యా, ఇలా కరెక్ట్ కాదు వాళ్ళ ప్లేస్ అంటే తీస్తాం సార్ అని చెప్పేసి మళ్ళీ ఒక అమ్మాయి వచ్చేసి అడ్డుపడింది. ఆ పెంచులమ్మని ఒక అమ్మాయి, ఎస్టీ అనే అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని అడ్డుపెట్టారు. లేడీ కానిస్టేబుల్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు జెంట్స్ కానిస్టేబుల్ వచ్చారు. అయ్యా ఒక 4 రోజులు ఆగు, అందరిని రెడీ చేసి మళ్ళీ తీపిచ్చేస్తా అని చెప్పి అన్నాను. సరే అని చెప్పి మేము కూడా సరేనాను. ఆడ వాళ్ళకి ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మేము వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం పోయినాం. పోతే తీస్తాం చేస్తాం అని చెప్పి MRO ఏమో వాళ్ళకి లెటర్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళకి. వాళ్ళు మాత్రం రావట్లేదు. చేస్తామని డేట్ ఇస్తున్నారు, తీయమని మాత్రం అబద్ధం చెప్పట్లేదు, తీస్తామని అంటున్నారు. కానీ ఏ రోజు మా కాడికి వచ్చి తీసిందిగా ఎన్నిసార్లు వాళ్ళ కాడికి పోయినా, ఎన్నిసార్లు తెప్పించుకున్నారు, అన్నిసార్లు ఉంది కానీ రావట్లేదు. ఆడికి వచ్చి ఫస్ట్ మాత్రం ఎవరో ఫోన్ చేశారు వాళ్ళకి, తీసిపోయే టైంలో ఎవరు ఆపుతున్నారు. అది ఎవరు ఆపుతున్నారో అర్థం కావట్లేదు. ఆగిపోయింది. ఇప్పటికి కూడా పోలీసులు మాత్రం ముందుకు రావట్లేదు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరూ చెప్పినా సరే ఆడ ఆపేది ఎవరో ఆపుతున్నారు, అది మాత్రం అర్థం కాదు. ఎస్పీ గారు వాళ్ళు కూడా చెప్పారు, కానీ దాన్ని మాత్రం ఎవరు ఆపుతున్నారు అర్థం కావట్లేదు. కానీ మా స్థలం మాకు ఇప్పించడం నేను కోరుతున్నాను. అన్ని పక్కాగా డాక్యుమెంట్స్ సార్. పర్లేదు. ఇది వచ్చి రిజిస్ట్రేషన్ కాపీ. 1983 జూన్ నెలలో కొన్నవుతుంది. మాట్లాడు పక్కా నెక్స్ట్
వచ్చేసి కలెక్టర్ గారికి పెట్టుకుంది రసీదు.